దేవునికి స్తోత్రం. సహోదరి సహోదరులందరికీ వందనాలండి. మనకు ఒక గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అతడు మనుషుల చేత ఏర్పరచబడిన వాడు కాడు. మానవాళికి, సమస్త మానవాళికి, ఇంతకుముందు పుట్టిన వారికి, ఇప్పుడు ఉన్న వారికి, పుట్టబోయే వారికి, సమస్త మానవాళి ఉన్నంత వరకు కావలసిన ప్రతి మానవాళి కోసం ఆయన యాజకుడిగా ఉన్నాడు. అటువంటి గొప్ప ప్రధాన యాజకుడిగా మనకున్నాడు కనుక మన మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమే, నిర్మలమైన ఉదకంతో స్నానము చేసిన శరీరం గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి చేరుదము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 22 నుంచి చూస్తే ఈ మాటలు ఉంటాయి. మన మనస్సాక్షికి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమై ఆయన సన్నిధానానికి మనం చేరాలంట. తప్పు చేస్తున్నాము, ఒప్పు చేస్తున్నామా అనేది మన మనస్సాక్షికి తెలుసు. మరొక మనిషికి తెలియకపోవచ్చు, ఎదుటి విశ్వాసకు తెలియకపోవచ్చు, మన సేవకులకు తెలియకపోవచ్చు. కానీ మన మనస్సాక్షికి మాత్రం తెలుసు. తప్పు ఒప్పులను తెలియజేసే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పాపమును గురించి, తీర్పును గురించి, నీతిని గురించి తెలియజేసే పరిశుద్ధాత్మ దేవుడిని మనకి అనుగ్రహించారు కనుక మన మనస్సాక్షి కల్మషం తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారమే, శరీరం గలవారమే దేవుని సన్నిధానానికి చేరాలంట. అన్ని విషయాలను కూడా మన మనస్సాక్షి మనకి సాక్ష్యం ఇస్తుంది. మన మనస్సాక్షి మన మీద ఒక సాక్ష్యం పలుకుతుంది. అది యథార్థమా, తప్ప, కాదా అనేది తెలుస్తుంది. ఒక మనిషి మీద మీకు ఇష్టమా, కాదా అనేది మీ మనస్సాక్షి మీకు తెలుస్తుంది. ఒక మనిషి మీద మీకు ఎంతవరకు ప్రేమ కలిగి ఉన్నారనేది మీ మనస్సాక్షి తెలియజేస్తుంది. అందువల్ల అన్ని విషయాల్లో కూడా మనము సరిచూసుకొని సన్నిధానానికి చేరమంటున్నారు. ఏదేదో పై మాటలు మాట్లాడితే కుదరదండి. మన ఆలోచన అంతా ఆయన దగ్గరికి చేరిపోతుంది. కనుక కుయుక్తులు పనిచేయవు. ఇవన్నీ ఈ లోకంలో ఉన్నంత వరకే తప్ప ప్రతి దాని గురించి ప్రశ్నించేవాడు ఆయన న్యాయపీఠం ఎదుట మనం నిలవబడవలసిన వాళ్ళం కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే ఇంకో చోట యోహాను పత్రికలో అంటారు, మీ హృదయము మీ మీద దోషారోపణ చేయకుండానట్లు అంటారు. నా హృదయం నా మీద దోషారోపణ చేయకున్నట్లుగా చూసుకోవాలంట. అప్పుడే మనం మనశ్శాంతిగా ఉండగలుగుతాం. అప్పుడే యథార్థమైన హృదయం కలిగిన వారిగా ఉంటాం. ఆయన ఎదుట నిలవబడిన వారిగా సిద్ధపడడానికి అర్హులంగా ఉంటాం. అలా కాకుండా పైకి ఒకటి మనసులో ఒకటి పెట్టుకుని వ్యవహరించే స్థితి విశ్వాసులకు తగదు, ఏ విశ్వాసికి తగదు. కనుక ఏ చర్చికి వెళ్తున్నాం అనేది కాదు. ఇక్కడ మనం లేఖనానికి ముందున్నాం. మన ముందు లేఖనం ఉంది, మన ముందు దేవుని వాక్యం ఉంది. వాక్య ప్రత్యక్షత మనకు దొరికింది. దేవుని యొక్క ప్రత్యక్షత మన చేతుల్లో ఉంది కనుక భయపడాలి. దేవునికి భయపడాలి. దేవునికి భయపడితే దేనికి భయపడక్కర్లా. కనుక మన మనస్సాక్షి ఏ విషయాల మీద దోషారోపణ చేస్తుందో ఆ విషయాల మీద దేవుని దగ్గర సమ్మతిపరచుకోండి అని చెప్పి రాయబడి ఉన్నది అక్కడ 1వ యోహాను పత్రికలో. కనుక ఆయన ఎదుట ముందు సమ్మతిపరచుకోండి అంటున్నారు. అయ్యా ఇట్లా చేశానయ్యా, ఇలా వ్యవహరించానయ్యా, ఇలా మాట్లాడానయ్యా, తప్పయ్యా, క్షమించయ్యా, కరుణించయ్యా అని చెప్పి ఆయన దగ్గర సమ్మతపడి తర్వాత ఏ మనిషి మీద అయితే దుర్భాషలాడామో, ఏ మనిషి మీద అయితే కోపడ్డామో వారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ తీసుకొని, ఏ మనిషికి అయితే అన్యాయంగా వ్యవహరించామో ఆయన దగ్గరికి వెళ్ళి కూడా క్షమాపణ తీసుకొని మనము దోషారోపణ లేకుండా కడుక్కునేంత పరిస్థితి మనకి అనుగ్రహించాడు. ఇది లోకంలో లేదు. అందుకే వారు వేరు వేరు మార్గాలు ఎంచుకున్నారు. కనుక మనం అవన్నీ ఖర్చుతో కూడినవి కాదండి. ఇది హృదయానికి సంబంధించింది, అంతరంగానికి సంబంధించింది. అంతరంగాన్ని పరిశీలించే దేవుడి దగ్గర మనం ఉన్నాము. కనుక ఈ హృదయాంతరంగాన్ని పరీక్షించుకుంటే, మనకు మనమే పరీక్షించుకుంటే, మనకు మనమే బోధించుకుంటే, మనకు మనమే బుద్ధి చెప్పుకుంటే, మనకు మనమే హెచ్చరించుకుంటే మన హృదయం మన మీద దోషారోపణ చేయకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. అటువంటి హృదయంతో దేవుని సన్నిధానానికి వెళ్ళమంటున్నారు. ఎప్పుడు చర్చిగా కాదు, ఆయన సన్నిధి ఎప్పుడు మన మధ్యన ఉన్నది. ఎవరైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అక్కడ ఉన్నాడు. ఒక్కరు కూడినా అక్కడ నేను ఉంటాను, అక్కడ ఉంటాడు ఆయన. కనుక ఆయన సన్నిధికి చేరినప్పుడు, ఆయన సన్నిధి అంటే ఎప్పుడు అనుభవించేవాడు విశ్వాసం అన్నవాడు ఆయన సన్నిధిని ఎప్పుడు అనుభవించేవాడు. కనుక ఆ భయంతో, ఆ సన్నిధిలో ఉన్నానన్న భయంతో ఖచ్చితంగా మనము దోషారోపణ లేకుండా చూసుకోవాలి. దావీదు అంటారు, దేవుడు నా కుడిపార్శ్వం ఉన్నాడు కనుక నేను కదల్చబడను అంటున్నారు.
ఆయన మన కుడిపార్శ్వన ఉన్నారని చెప్పి సంగతి గుర్తెరిగితే గనక మనం కదల్చబడకుండా, దేనికి లోబడకుండా, దేనికి దాసోహం అయిపోకుండా మన హృదయాన్ని మనం కాచుకునే స్థితి మనకి దేవుడు ఇచ్చాడు. కనుక అటువంటి గొప్ప అదృష్టమైన మనుషులంగా మనం లోకంలో అదృష్టం అనే మాట మాట్లాడతారు కదండి. వాళ్ళు ఎవరు అంటే మనమే. మనల్ని మనము ప్రక్షాళన చేసుకునే స్థితి, పరిశుద్ధపరుచుకునే స్థితి. పరిశుద్ధపరిచి యెహోవాను నేనే అన్నాడు. ఇగో ఇగో ఇలాంటి కారణం, ఇలా చేసుకోవడం వల్ల మనిషి దేవుని నీతిని అనుసరించడం వల్ల పరిశుద్ధపరచబడతాడు. కనుక ఆ పరిశుద్ధతలోకి వెళ్ళినప్పుడు మాత్రమే పరలోక రాజ్యం అనేది కన్ఫర్మ్ అవుతుంది. మనమే చెప్పవచ్చు, నేను నా పరుగును తుదముట్టించానని చెప్పవచ్చు. కనుక దోషారోపణ లేకుండా చేసుకున్న హృదయాన్ని కలిగి ఉండడానికి ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.